హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా అంటే చాలా టెన్షన్‌లో ఉన్నాము. ఎందుకంటే మా నాన్నగారికి ఒంట్లో బాలేదన్నమాట. అందుకని చాలా టెన్షన్‌గా ఉన్నాము. ఇంకా అందుకోసమే వీడియోస్ కూడా ఇన్ని రోజులు గ్యాప్ అయితే అందుకే వచ్చిందండి. అసలే టైం సరిపోవట్లేదు. వీడియోలు తక్కువ చేస్తున్నాను. అది కూడా ఇంకా ఈ టెన్షన్‌లో అస్సలు ఏమీ చెయ్యాలనిపించలేదండి. అందుకోసమని వీడియోలు పెడతాం అయితే లేట్‌గా అయింది. ఇంకా పుదీనా, టమాటా, ఇంకా ఉసిరికాయ కలిపి పచ్చడి అయితే చేస్తున్నానన్నమాట. హెల్త్‌కి మంచిది కదండీ! అందుకనేసి మా నాన్నగారికి ఏమైందంటే చెయ్యికి ఇన్ఫెక్షన్ అయిందండి. ఏదో గీసుకుంది చాకుమాట. అది అలాగే ఇంటికాడ టీటీ ఇంజెక్షన్ చేయించుకుని అలాగే అశ్రద్ధ అయితే చేశారు. అదేమైందంటే ఆహ్, వా వాస్ చెయ్యి వాయటం మొదలెట్టిందండి. సరేలే అనేసి దగ్గరలో హాస్పిటల్‌కి తీసుకెళ్ళి చూపిస్తే వాళ్ళేయో చేశారు. ఇంక తగ్గుతది కదా అనుకుంటే చాలా ఎక్కువైపోయిందండి ఇన్ఫెక్షన్ అయితేని. జబ్బదాకా చెయ్యంతా ఎర్రగా అయిపోయి వాసిపోయిందండి. సెప్టిక్ అంటారు కదా! సెప్టిక్ అయితే అయిపోయిందన్నమాట. చాలా అంటే చాలా కంగారు పడ్డామండి. నరసాపురం ఉంటామని చెప్పాను కదండీ! నరసాపురం హాస్పిటల్‌లో అయితే అసలు జాయిన్ చేసుకోము. ఇంకా ఇది ఇలా ఉంటే ఇన్ఫెక్షన్ ఎక్కువైతే లివర్‌కి లేకపోతే కిడ్నీలు కొడతదన్నారన్నమాట. ఇంకా అక్కడైతే జాయిన్ చేసుకోమని చెప్పేశారు. ఇంకా దానికి మా అన్నయ్య, ఒక అన్నయ్య ఉన్నారన్నమాట డాక్టరు. తనకు తెలిసిన వాళ్ళ చేత కనుక్కుంటే ఇంకా పాలకొల్లో ఎవరో ఉన్నారని చెప్పారన్నమాట. అక్కడికి తీసుకెళ్లారండి. అక్కడ తీసుకెళ్తే వాళ్ళు కూడా నర్సాపురాన్ని అయితే చాలా సీరియస్ అని చెప్పారు. అక్కడైతే జాయిన్ చేసుకున్నారు. కానీ ఆ హాస్పిటల్‌లో డబ్బులైతే ఎక్కువవుతాయండి. ఇంకేం చేయాలండి? తప్పదు కదా! ఇలాంటి సిట్యుయేషన్‌లో ఎంత డబ్బులైనా సరే. ఇంకా అక్కడైతే చాలా ఫీజు అంటే రోజుకి 10,000 రూపాయలు మెడిసినే అవుతుందండి. ఇంకా ఫీజే కాకుండా ఇంకా నేను కూడా ఎప్పటికప్పుడు వెళ్ళవలసిందే. ఈయనైతే ఫ్లైట్ టికెట్ తీస్తారని చెప్పారు. ఇంకా అమ్మాళ్ళన్నారు, ఎందుకు ఇన్ఫెక్షన్ ఉంది కదా! పిల్లల్ని తీసుకుని రావద్దు. తగ్గ కొద్ది కానీ ఇప్పుడు వచ్చిన 2 డేస్ కంటే ఎక్కువ ఉండదు కదా! వచ్చే నెలలో అయితే మాకు క్రిస్మస్ సెలవులైతే ఉంటాయండి. అప్పుడైతే వద్దిగానిలే క్రిస్మస్ సెలవులకి. ఇప్పుడు వచ్చిన పిల్లలతో మేము హాస్పిటల్‌లో ఉంటాము. చాలా ఇబ్బంది అయిపోతది. వద్దు. తర్వాత వద్దు గానీ ఎందుకు ఇబ్బంది పడి రావటం. ఎందుకంటే మొన్నటిదాకా స్కూల్లో దీపావళి సెలవులు ఇచ్చారండి 20 డేసు. అవి కూడా ఇప్పుడే సెలవులైతే అయినాయి. ఇప్పుడు నుంచి స్కూల్‌కి వెళ్తున్నారు. మళ్ళీ స్కూల్లో సెలవులంటే పిల్లలకి ఇవ్వరండి. ఇంకా స్కూల్లో అస్సలు ఊరుకోరండి. అందుకోసం అయితేనే అమ్మ ఇప్పుడు వద్దు, వచ్చే నెలలో ఇంకా ఎలాగా మనకి క్రిస్మస్‌కి అయితే 10 డేస్ అయితే సెలవులు ఇస్తారు. సరేలే ఆవిడైతే వచ్చిన 4 రోజులు ఉంటది కదా! ఆవిడ వద్దు కానీ ఇప్పుడు వద్దని చెప్పారన్నమాట. అందుకనేసి ఆగం. ఇంకా చేతికైతే ఇన్ఫెక్షన్ ఉంది కదండీ! పిల్లలైతే తిరిగేస్తూ ఉంటారు. మళ్ళీ అమ్మ మమ్మల్ని చూసుకుంటుందా? ఇంకా మా నాన్న కూడా చూసుకోవాలి కదండీ! ఇంకా మా అమ్మకి పని కూడా ఎక్కువైపోద్ది కదా! అందుకనేసి మేము కూడా ఆలోచించి ఇంకా ఆగిపోయానండి. ఎందుకంటే కొంచెం బాగానే ఉంది. కానీ డబ్బులైతే ఖర్చు అవుతాయి గానీ మనిషి అయితే బాగానే ఉన్నారన్నమాట. అందుకని నేను కూడా కొంచెం ఫ్రీగా ఉండగలుగుతున్నానన్నమాట. లేతే అప్పుడైతే చాలా టెన్షన్ వచ్చేసిందండి. ఈయనకైతే ఫోన్ చేసి ఏడుస్తా టికెట్ తీయమని చెప్పాను. అప్పటిదాకా ఈయనకి కూడా తెలీదండి బాలేదనే విషయం. ఇంకా అలాగైతే అయిందండి. అందుకని ఆ టెన్షన్ నుంచి ఇప్పుడిప్పుడు బయటపడుతుందనమాట. ఇదైతే ముందు చేసిన వీడియో అండి. ఇంకా పెడదామంటే ఈ టెన్షన్ వలన అసలు వీడియోస్ కూడా పెట్టలేకపోయానండి. ఇప్పుడైతే టెన్షన్ ఫ్రీగా ఉన్నాను. అయినా సరే నాకుండే టెన్షన్ నాకుందండి. ఎందుకంటే అమ్మాళ్ళకి అక్కడ చాలా డబ్బులైతే ఖర్చవుతున్నాయని నేను ఏం చేయలేకపోతున్నానని నాకు టెన్షన్ ఉంది. కానీ ఏం చేస్తామండి, సమయం వచ్చినప్పుడు ఇంకా గోల్డ్ అండి బ్యాంక్‌లో గోల్డ్ అయితే పెట్టి ఇంకా దాంతో అయితే ట్రీట్మెంట్ అయితే చేపిస్తున్నారు. ఎందుకంటే మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి అప్పటికప్పుడు డబ్బులంటే ఎక్కడి నుంచి వస్తాయండి. ఇంకా గోల్డ్ రూపంలో సేవింగ్ చేసుకుంటాం కాబట్టి ఇలాంటి సమయాన్ని అయ్యే యూజ్ అవుతాయి కదండీ! ఇంకా అమ్మాలకి హెల్త్ ఇన్సూరెన్స్‌లు చేయించుకోలేదండి. ఇలాగా ఆరోగ్యశ్రీ ఇంకా ఆయుష్మాన్ కార్డ్ అంటారు కదండీ! అవి అస్సలు నమ్మకూడదండి. ఈళ్ళైతే అసలు ఆటిల వలన దానివల్ల అవ్వదని చెప్పేసారు ఈళ్ళు. మనం ఎందుకు వాళ్ళ గవర్నమెంట్ ద్వారా అసలు అలాంటి స్కీమ్స్ ఏమి ఇక్కడ పనిచేయవని చెప్పారన్నమాట. ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోలేదండి. ఇప్పుడు ఇలాంటి సమయం వచ్చినప్పుడు అర్థమవుతుందన్నమాట. హెల్త్ ఇన్సూరెన్స్ వలన తీసుకుంటే ఇప్పుడు ఇంకా ఫీజు కట్టవలసిన అవసరం లేదు కదా! ఎవరైనా
సరే ముందు హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీ తీసుకోవాలండి. ఎందుకంటే ఇలాంటి సమయాలు వచ్చినప్పుడు కంపల్సరీ ఉపయోగమైతే అవుతుందన్నమాట. ఇవి ముందు తీసిన వీడియో అండి. ఇది నెక్లెస్లు చేస్తున్నానని చెప్పాను కదా, అందులో 9 రకాలైతే ఫ్లవర్స్ అండి. మధ్యలో కూడా వేరే రకం అంటించాలన్నమాట. ఈ పని చేయటానికి చాలా తలపడొచ్చింది. ఇదైతే చాలా శ్రమతో కూడుకున్న పని మాట. బుర్ర కూడా దగ్గరెట్టి ఏ కలర్ ఉండే చోట ఆ కలరే పెట్టాలండి. అందుకోసం ఇదొకటి చేయటానికి చాలా టైం అయితే పట్టుకుందన్నమాట. నేనైతే వెళ్ళకపోయాను కానీ అమ్మాళ్ళ దగ్గరికి చెల్లి అయితే వెళ్ళిందండి. తన ఆఫీస్లో లీవ్ అయితే ఇచ్చుకుని ఎలాగైతే వెళ్ళిందన్నమాట. వెళ్ళి 4 days అయితే ఉన్నది. ఇంకా అంతకంటే ఎక్కువైతే ఎలా కష్టం కదండి. ఇప్పుడు దానివల్లనే మేము ఇంకా ఇలాగ ఉన్నామన్నమాట. అది చాలా చేస్తుంది. మా అమ్మ నాన్నలకి అన్నీ అదే చూసుకుంటుందండి. నేనేమి చేయలేను. మా చెల్లి అన్నీ చేస్తుంది. మా అమ్మ నాన్నలకి అన్నీ వాళ్ళకి కావాల్సినవి అన్నీ అదే చూసుకుంటుందండి. ఇంకా అదైతే వచ్చింది. 4 days సెలవులు అయితే తీసుకుని వచ్చింది. ఇంకా మరి అన్ని రోజులు అయితే సెలవులు అయితే ఆఫీస్లో ఊరుకోరు కదండి. అదైతే ఇవాళ వెళ్ళిపోతుందన్నమాట హైదరాబాదు. ఇంకా మేము వెళ్దామంటే అమ్మ అన్నది వద్దు అన్నదని చెప్పాను కదండి. అయితే మేము వచ్చే నెలలో క్రిస్మస్ సెలవులకి అయితే మేము వెళ్తాము. ఇంకా అమ్మ వాళ్ళ దగ్గర చూసుకుంటే మా అత్తయ్య వాళ్ళు, అక్క వాళ్ళు అందరూ ఉన్నారండి. మా చుట్టాలందరూ చాలా హెల్ప్ చేస్తున్నారన్నమాట. వాళ్ళకి క్యారేజీలు అవి తీసుకొస్తున్నారు మా అన్నయ్య వాళ్ళు. ఇంకా రోజు ఎవరో ఒకళ్ళు వస్తూ వెళ్తూ ఉంటారు కదండి. ఇంకా మా వాళ్ళందరూ మా చుట్టుపక్కలే ఉంటారు. ఊర్ల దగ్గరలోనే ఉంటారన్నమాట. అందుకోసం రోజు వచ్చి చూసి అయితే వెళ్తున్నారు అమ్మని డాడీని. అందుకని నేను ఇంకా ఫ్రీగా ఉండగలుగుతున్నాను అన్నమాట. ఎందుకంటే మా వాళ్ళందరూ ఉన్నారు చూసుకుంటాక అమ్మ నాన్న అనేసి. ఇంకా నేనైతే చాలా కంగారు పడిపోయానండి. దేవుడి దయ వలన చెయ్యి అయితే ఇన్ఫెక్షన్ అయిపోయింది కదా. ఫస్ట్లో అయితే చెయ్యి ఇంకా ప్రాణానికి గ్యారెంటీ ఇవ్వనని చెప్పారు కానీ దేవుడి దయ వల్ల అయితే తక్కువలో ఇంకా మా అదృష్టం అండి. నిజంగా బాగానే తగ్గిపోయిందండి. ఇంకా డబ్బులు అయితే ఖర్చు అవుతాయి కానీ చెయ్యి తీయవలసిన అవసరం లేకుండా ఇన్ఫెక్షన్ అయితే బాగానే తగ్గిపోయింది. అదొక ఇంకా మా అదృష్టం అనే చెప్పాలండి. నిజంగా దేవుడు మా అందు నుండి ఇంకా అంతవరకు అయితే మాకు మంచిదే చేశాడు. ఇంకా ఫస్ట్లో చూపించుకుంటే ఇంకా బాగుండేది. కొంచెం తగ్గుతుంది కదా అనుకున్నాం. మా నాన్నగారికి ఇదివరకు అయితే షుగర్ అయితే లేదండి. ఈ దెబ్బ అయితే దెబ్బ తగిలి వాస్తున్నప్పుడు టెస్ట్లు అన్నీ చేస్తే షుగర్ ఉందని చెప్పారన్నమాట. అంతకుముందు మాకు కూడా తెలియదు మా నాన్నగారికి షుగర్ ఉన్న విషయం అన్నమాట. ఇదివరకు అయితే షుగర్ అయితే అస్సలు లేదండి. ఇంకా తీపి వస్తువులు చాలా తినేవాడన్నమాట. అయినా సరే ఏమయ్యేది కాదు. ఈ మధ్యన అలాగైందన్నమాట. ఇంతకన్నా గట్టి దెబ్బలు తగిలినప్పుడే ఏమీ కాలేదండి. ఇప్పుడే ఇలాగైంది. ఇంకా దేవుడు మా అందు నుండి తగ్గించాడు. ఆ దేవుడికి నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను అన్నమాట.